హాయ్ డియర్స్, వెల్కమ్ టు శ్రీ విద్య. నేను మీ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు. రైట్ మై డియర్స్, చాలా ఆతృతతో వెయిట్ చేస్తున్నాం మన త్రిబుల్ ఐటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ర్యాంకింగ్ ఇచ్చేశారు చక్కగా. ఎవరెవరి కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎప్పుడు రావాలో కూడా డేటా ఇచ్చేశారు. ఇప్పుడు మనం కంప్లీట్గా ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఎన్ని నెంబర్ ఆఫ్ వందల వీడియోలు చూస్తే నీకు ఒక్క మార్క్ కూడా పెరగదు. నీకు ఆల్రెడీ ర్యాంక్ వస్తుందా రాదా డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు దాని గురించి నువ్వు ఆలోచించకూడదు మిత్రమా. నేను చాలా రోజుల క్రితము నాన్న ఎగ్జామ్ అయిపోయింది, నీకు మార్క్స్ కూడా వచ్చాయి, కాబట్టి నువ్వు ఏం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలో రెడీ అవ్వని నెంబర్ ఆఫ్ టైమ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పాను. 4 గ్రూప్స్లో పంపిస్తూనే ఉన్నాను సర్టిఫికేట్స్ రెడీ. ఇప్పుడు ఒక బాబు ఇద్దరు ఫోన్ చేశారు, ఒక అమ్మాయి అబ్బాయి. సార్ నా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నేను అప్లికేషన్లో పెట్టలేదు, ఇప్పుడు మొన్న మెయిల్లో పంపించమన్నారు, అప్పుడు పెట్టలేదు, ఏం చేయమంటారు? చూడండి ఎంత దురదృష్టము. 10% సీట్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్. ఓసీ అంటే డబ్బున్నవారు కాదు, అక్కడ ఫైనాన్షియల్ వీకర్ సెక్షన్స్ ఉన్నారు అని సెపరేట్గా ఇంతవరకు లేదు. ఇది ఇప్పుడు కొత్తగా చక్కగా 10% అంటే చక్కగా నీకు ఇవ్వడానికి రెడీగా వాళ్ళు అనుకున్నారు. అవి మీరు నువ్వు తీసుకోవాలి. దానికోసం సంబంధించింది ఏం చేయాలో నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తే నీకు ర్యాంక్ వస్తుందా అండి? అబ్బా నాకు ర్యాంక్ వస్తుందా రాదా, నా సీట్ వస్తుందా రాదా? 100 వీడియోస్ చూస్తే ఒక్క మార్క్ కూడా పెరగదు మిత్రమా. పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి. ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఇదే మాట చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఇప్పుడు ర్యాంక్ వచ్చింది, నీకు ర్యాంక్ వస్తుందో లేదో ఎవరు తెలుస్తుంది? సీట్ వస్తుందో లేదో నీకు తెలుస్తుంది లేదా? త్రిబుల్ ఐటీ తెలుస్తుంది, నాకు తెలుస్తుందా, వేరే వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు. మార్కులు బట్టి గెస్ చేయొద్దు. 4000 ర్యాంక్, 4000 సీట్లు ఉన్నాయి అక్కడ. అదే త్రిబుల్ ఐటీకి డిప్లొమా గురించి సెపరేట్ వీడియో చేస్తాను. 4000లో నీకు 4000 కంటే తక్కువ ర్యాంక్ వస్తే 4000 నీ సీట్ వచ్చేస్తుంది అని, 4000 కంటే ఎక్కువ వస్తే సీట్ రాదని అనుకోవడం తప్పు. 4000 ర్యాంక్ వచ్చినా నీకు సీట్ వస్తుందని గ్యారంటీ ఉందా అండి? 4000 కంటే ఎక్కువ వస్తే సీట్ రాదని చెప్పి గ్యారంటీ ఉందా? లేదు మిత్రమా. ఎందుకు ఇలా చెప్తానంటే, 4000 ర్యాంకు నీకు వచ్చింది అనుకుందాం. 4000 ర్యాంక్ వచ్చి 4000 సీట్ ఉంది కాబట్టి వచ్చేస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే 4000 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరో పిహెచ్ క్యాండిడేట్ ఉండొచ్చు, ఆర్మీ క్యాండిడేట్ ఉండొచ్చు, ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేదా వేరే స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు 4000 తర్వాత ఉండొచ్చు. కాబట్టి 4000 సీటు నీకు కాదు, వాడికి ఇవ్వాలి. కాబట్టి 4000 కంటే ఎక్కువ వస్తుంది ర్యాంక్ వచ్చేస్తున్నట్టు, లోపల ఉంటే ర్యాంక్ వచ్చేస్తున్నట్టు రానట్టు కాదు. అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. చాలా క్లియర్గా ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు మీరు అడ్మిషన్ రండి, కౌన్సిలింగ్ రండి అన్నప్పుడు నువ్వేం చేయాలి మిత్రమా? దానికి రెడీ అవ్వాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేయాలో క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నీకు ర్యాంక్ సీట్ వస్తుందా లేదా ఆ విషయం పక్కన పెట్టేసాయి, అది పక్కన పెట్టేసాయి. నేను అది చెప్పను. ఇప్పుడు నీకు నువ్వేం చేయాలో చెప్తానా, అది చేయాలి. ఓకేనా? వందల వీడియోస్ చూస్తే నీకు ఒక్క మార్క్ కూడా పెరగదు. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, మొట్టమొదటి పాయింట్ ఏం చేయాలి? ర్యాంక్ కార్డు తీసుకున్నావా తీసుకోలేదా అది పెట్టుకో. తీసుకున్నాను సార్. ర్యాంక్ కార్డు తీసుకున్న తర్వాత అది ఫోన్లో ఉంటే కుదరదు మిత్రమా. డౌన్లోడ్ చేసుకో ఇమీడియట్గా. అస్సలు వాయిదా వేయద్దు. ఇక్కడి నుంచి నువ్వేం చేయాలి? నీకు ఎంత ర్యాంక్ వచ్చిందో పక్కన పెట్టే. ర్యాంక్ ఎంత వచ్చింది, సీట్ వస్తుందా లేదా అస్సలు నువ్వు ఆలోచించకు. ఇప్పుడు నువ్వేం చేయాలో అది చేద్దాం మనం. ముఖ్యంగా టైం వృధా చేయొద్దు. ఓకేనా? ఫస్ట్ నువ్వు ర్యాంక్ వస్తే సెల్ ఫోన్లో ఉంది, వద్దు, ప్రింట్అవుట్ తీసుకో. ఫస్ట్ థింగ్ అది చెయ్యి. అయితే ఇక్కడ ఒక గెస్సింగ్ ఏంటండి, 50 తెలంగాణ ఫ్రెండ్స్ పాపం చాలామంది 100 మంది పిల్లలు ఫోన్ చేస్తున్నారు, అయినా సరే ఓపికగా సమాధానం చెప్తున్నాను. కానీ ఇప్పుడు నాకు కొంచెం టైం ఇవ్వండి, ఈ 2-3 డేస్లో ఇంపార్టెంట్ వీడియోస్ చేయాలి. మీరు కాల్ చేస్తుంటే నా ఫోన్ డిస్టర్బ్ అయిపోతుంది, నేను అన్ని ఫోన్లో చేస్తున్నాను. కాబట్టి లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆల్. ఎందుకంటే తక్కువ టైంలో 1 మంత్, ఒక నెలలోనే మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ అద్భుతంగా డెవలప్ అయింది. అఫ్కోర్స్ నేను కూడా మీకంటే ఎక్కువ గంటలు, మీరు రోజు 10 గంటలు చదివితే నేను 15 గంటలు వర్క్ చేశాను మీకోసం. ఓకే, 15% ఓపెన్ కేటగిరీ అన్నారు, ఆ క్లారిటీ ఇమ్మన్నారు, ఇస్తున్నాను. 15% ఓపెన్ కేటగిరీ అంటే సుమారుగా 600 సీట్స్ అటు తెలంగాణ వారైనా ఆంధ్ర వాళ్ళైనా తీసుకుపోతారు. ఎవరికి? 600 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ అవి తీసుకోవచ్చు. వాడు తెలంగాణ సోదరుడైనా సోదరి అయినా ఆ 600 లోపు ర్యాంక్ వస్తే నువ్వు తీసుకెళ్ళిపోతావు. అది ఆంధ్ర తెలంగాణ ఉండదు, అది క్లియర్, పక్కన పెట్టండి. ఇకపోతే ఏం చేయాలి? కౌన్సిలింగ్ డేట్స్ షెడ్యూల్ చాలా క్లియర్గా ఇచ్చారు. మనం ఫస్ట్ ఏం మాట్లాడుకున్నామో అందులో అఫీషియల్ వెబ్సైట్లో ఉంది నాన్న, www.rguk.in అనే అఫీషియల్ వెబ్సైటు. ఇమ్మీడియట్గా నేను రిజల్ట్ వచ్చిన వెంటనే నేను హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చి
మీకు రెస్పాండ్ అయ్యా నేను, ఓకేనా. ఇప్పుడు అదే టెంపోలో ఉన్నాను, ఎవ్రీథింగ్ ఫైన్, నాకేం ప్రాబ్లం లేదు, బట్ అదే టెంపోలో ఉన్నాను. ఆ వెబ్సైట్ అన్ని డీటెయిల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నిన్నే పెట్టేశాను, ఓకేనా. కౌన్సిలింగ్ డేట్స్ ఎవరెవరు ఎప్పుడు వెళ్ళాలో కూడా పంపించాను. ఇప్పుడు నువ్వేం చేయాలనంటే ర్యాంక్ కార్డు తీసుకున్నావు, తర్వాత కౌన్సిలింగ్ డేట్ షెడ్యూల్ ఇచ్చారు నీకు. ఆ షెడ్యూల్ ఒకసారి నేను రాస్తాను, ఒకసారి చూడండి. సరే, ఆ షెడ్యూల్ డేట్స్ చెప్తాను, ఇప్పుడు డేట్లు వేస్తాను. ఆ షెడ్యూల్ తీసుకుని నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. మొత్తం 4 కాలేజీలు ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు కదా, నీ ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ 1200 వచ్చింది అనుకున్నాం. 1200 నుంచి ఏ ర్యాంక్ వరకు ఎక్కడికి వెళ్ళాలనేది నేను బోర్డు మీద కూడా రాస్తాను. ఇప్పుడు ఆయన మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టున్నాను. ఆ ర్యాంక్ ఎక్కడుందో ఆ డేట్ చూసుకుని ఇమీడియట్గా ఉదయానికల్లా నువ్వు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మాస్టర్ అంటే నూజివీడు కానీ ఆర్కే వ్యాలీ కానీ. నూజివీడు కూడా అడ్రస్ నేను రాస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో అది కూడా పెట్టాను, అడ్రస్ బోర్డు మీద రాస్తాను. నూజివీడు ఎక్కడికి వెళ్ళాలి, అలాగే ఆర్కే వ్యాలీ ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళాలి మీకు క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు అది వెళ్ళండి, ఓకే. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, నీకు ఏది దగ్గరైతే అక్కడికి వెళ్ళాలి. 2 దూరం సరే నేను వెళ్ళానంటే మానేసాను, నేను ఏం చేయలేను. రెండిట్లో ఏదో చోటుకి వెళ్ళాలి అడ్మిషన్ కోసం. ఏమేమి తీసుకెళ్ళాలి మాస్టర్ చెప్తాను అవి కూడా. రెండోది 3వ పాయింట్, త్రిబుల్ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిన అన్ని ఆర్డర్లో రాసుకుని మీకు చెప్తున్నాను. 3వది ఏం చేయాలంటే నోటీస్ ఆన్ ద స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ వరకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చారు, దాని మీద ఆల్రెడీ వీడియో చేసి పంపించాను. వాళ్ళు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా, స్పెషల్ కేటగిరీ నోటీస్ ఇచ్చిన వాళ్ళు మీరు తప్పకుండా నూజివీడు మాత్రమే వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరు సార్ అంటే ఎన్సిసి క్యాప్, ఆర్మీ పర్సన్స్ బ్యాక్గ్రౌండ్. ఆర్మీ వాళ్ళకి నిజంగా తల వంచి నమస్కరిస్తున్నాను, ఎందుకంటే మన అందరినీ సపోర్ట్ చేసి కాపాడుతుంది పాపం ఆర్మీ సోదరులు. వారికి తప్పకుండా మనం స్పెషల్ వెయిటేజ్ ఇస్తున్నారు. చూడండి, అద్భుతం ఇది. వాళ్ళందరికీ నేను మళ్ళీ తల వంచి నమస్కరిస్తున్నాను, ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వారికి. వాళ్ళు ఆర్మీ, ఎన్సిసి, స్పోర్ట్స్ కోటా, స్పోర్ట్స్ ఇండియా మొత్తాన్నే హైలైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా స్పెషల్ వెయిటేజ్ ఇచ్చారు. ఇవాళ నువ్వు నేను ఇంట్లో కూర్చుంటున్నావు, వీళ్ళందరూ దేశం కోసం పోరాడు వీళ్ళందరూ, ఓకే. ఎన్సిసి, స్పోర్ట్స్, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారు కూడా స్పెషలే, వాళ్ళు కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ 4 కేటగిరీ వాళ్ళని కంపల్సరీ నూజివీడు మాత్రమే వెళ్ళాలి. ఆర్కే వ్యాలీ వెళ్ళొద్దు మిత్రమా, అది చాలా ఇంపార్టెంట్. పొరపాటు నువ్వు అక్కడికి వెళ్ళావనుకో మళ్ళీ ఇక్కడికి రావాలని ఇబ్బంది పడతావు. అందుకోసం నేను స్పెషల్గా చెప్తున్నాను నాన్న. నేను చెప్పేది ఏదైనా సరే పక్కా ప్రూఫ్తో మాత్రమే చెప్తాను, జాగ్రత్తగా. వీళ్ళందరూ నూజివీడు మాత్రమే వెళ్ళాలి. సర్టిఫికేట్ పెట్టినా పెట్టకపోయినా అనేది అయితే అది 3వది. సర్టిఫికేట్ పెట్టలేదు అన్న వాళ్ళకి ఇది ముఖ్యంగా నూజివీడు మాత్రమే వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి అనేది డేట్లు కూడా వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళాలి మాస్టారు అంటే ఇప్పుడు వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ లిస్ట్ చక్కగా ఇచ్చారు. మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. ఇప్పుడు అది డేట్స్ కూడా చెప్పేస్తాను మీకు క్లియర్గా, ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎవరు ఎప్పుడు వెళ్ళాలి, ఈ ఆర్మీ ఎప్పుడు వెళ్ళాలి, పిహెచ్ వారు ఎప్పుడు వెళ్ళాలి, బోర్డు మీద రాసి చెప్తాను. అది మాత్రం వాళ్ళు మాత్రం నూజివీడు మాత్రమే వెళ్ళాలి మిత్రమా, ఆర్కే వ్యాలీ వెళ్ళొద్దు. సార్ నాకు స్పెషల్ కేటగిరీ వాళ్ళలో కూడా నా పేరుంది, ఆల్రెడీ కౌన్సిలింగ్ కూడా నాకు 100 లోపు ర్యాంక్ వచ్చింది అనుకున్నప్పుడు, నాన్న నువ్వు స్పెషల్ కేటగిరీ ముందే అయిపోతుంది కదా, వెళ్ళిపోనా నువ్వు ముందే. ఏది జాయినింగ్ విషయంలో ముందుండాలా, వెనుకున్నావంటే మిస్ అవుతావు. ఎందుకంటే నాన్న కింద చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చారు, ఏంటంటే నువ్వు రాకపోతే నీ సీటు పక్కోడికి ఇస్తామని చెప్పారు. ఎస్, ఒక్క నిమిషం నువ్వు లేట్ అయినా నీ సీటు వేరే వాళ్ళకి ఇస్తారు అంతే. ఎందుకంటే ఆ సీట్స్ అందరికీ చాలా క్లియర్ చెప్పారు. ఎస్సీ ఎస్టీ ఏవైతే కేటగిరీ ఉన్నాయో అందులో ఎవరైనా రాకపోతే ఆ సీట్స్ మిగిలిపోతే వేరే కేటగిరీకి ఇచ్చేస్తాము అని చెప్పారు. బీసీ ఏబిసిడి ఉన్నాయి, ఏబిసిడిఈ, బీసీఏలో సీట్లు మిగిలిపోయాయి అనుకో బీసీబీకి ఇచ్చేస్తారు. బీసీకి మిగిలిపోయాయి అంటే ఆ కేటగిరీ వాళ్ళు రాలేదు టయానికి. ఏ ప్రాబ్లం ఉన్నా ఆ టయానికి వెళ్ళాలి. డేట్స్ మీకు చెప్తాను, ఆ డేట్ ప్రకారం నువ్వు అక్కడ ఉండాలంతే, ఓకేనా. లైఫ్కి సంబంధించింది. లేట్ చేస్తే పక్క వాళ్ళకి ఇచ్చేస్తామని ముందే వాళ్ళు కింద చూడండి పాయింట్స్ ఇచ్చారు, ఇంపార్టెంట్ పాయింట్స్ అందులో రాశారు. నేను సొంతంగా ఏది చెప్పాను, రైట్. తర్వాత 5వ పాయింట్, సర్టిఫికేట్స్ కంపల్సరీ ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఆల్రెడీ చాలా రోజుల క్రితమే మీకు చెప్పేశాను. ఇప్పటికీ నువ్వు రెడీ చేసుకోకపోతే నేనేం చేయలేను. అయినా అవేంటో మళ్ళీ చెప్తాను ఇప్పుడు, ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత సార్ నాకు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా అని నీకు తెలియాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేంటి మాస్టర్ అంటే డబ్బులు కట్టాలి. నువ్వు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి వస్తేనే నీకు కన్ఫర్మ్ అయినట్లు మిత్రమా. 3,500 రూపాయలు కట్టాలి. అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ 3,000 రూపాయలు కట్టాలి. అందులో 1,500 రూపీస్ మాత్రమే రిజిస్ట్రేషన్కి పోతుంది. 2,000 రూపాయలు మళ్ళీ నీకు రిఫండబుల్ రిసిట్ ఇస్తారు. ఇది కూడా మొన్న వీడియోలో చెప్పాను కదా.
2,000 రూపాయలు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ దాచి పెట్టుకో, మళ్ళీ నీకు అమౌంట్ ఇచ్చేస్తారు. మొత్తం మీద 3,500 రూపాయలు. నువ్వు రిజిస్టర్ నీకు సీట్ వచ్చిందా లేదా కన్ఫర్మ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు అమౌంట్ నీ చేత కట్టించుకుని రిసిప్ట్ ఇచ్చారు అంటే నీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉండండి. నాన్న ఇది ముందు జరుగుతుంది కాబట్టి ఇది ముందు చెప్తున్నాను నాన్న. కౌన్సిలింగ్ వీరికి ముందు జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ఇది చాలా క్లియర్గా చూడండి. డేట్స్ కూడా వాళ్ళు ఇచ్చారు నాన్న. ఇది స్పెషల్ కేటగిరీ అంటే ఏమేం కేటగిరీ మాస్టారు? ఆర్మీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ పిహెచ్. వీరు పాపం అప్లికేషన్ టైంలో మెన్షన్ చేయలేదు. వాళ్ళు ఈ కేటగిరీ పొరపాటును మర్చిపోయారు. లేదంటే నీకు మెన్షన్ చేసినట్టు ఎలా తెలుస్తుంది అన్నమాట అంటే హాల్ టికెట్లు వచ్చేస్తుంది నాన్న. హాల్ టికెట్స్ జాగ్రత్త ఉంచుకోవాలని చెప్పాను. హాల్ టికెట్లు లేదు అంటే నువ్వు అక్కడ అప్లికేషన్లు తీసుకోలేదని అర్థం. మరి ఇలాంటి వాడు ఏం చేయాలి నాన్న అంటే వీళ్ళు డేట్లు చాలా క్లియర్గా ఇచ్చారు. ఏ డేట్నా ఎవరు వెళ్ళాలో చూడు. 28 నుంచి 1 మధ్యలో నువ్వు వెళ్ళి ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు. కానీ వాళ్ళు తర్వాత వీళ్ళు ఎవరికి అప్లై చేయలేను. యాక్చువల్గా ఈ స్పెషల్ కేటగిరీ వారికి ఏం చేశారంటే నేమ్స్ కూడా ఇచ్చేసారు. ఎన్సీసీ వాళ్ళు 28, 29, 30, 31 ఒకటి డేట్లో వెళ్ళాలి అని 28 ఎవరు వెళ్ళాలో వాళ్ళు నేమ్ కూడా ఇచ్చేసారు. అయితే నువ్వు అప్లికేషన్లో మెన్షన్ చేయలేదు కాబట్టి నీ పేరు లేదు. నేను ఏం చేయాలి మాస్టర్ అంటే నువ్వేం చేయాలంటే ఎన్సీసీ అనుకో, చక్కగా ఈ రోజున వెళ్ళొచ్చు. ఈ రోజుల్లో ఫస్ట్నే వెళ్ళిపో. నీ 28 ఎవరు వెళ్తారు మాస్టర్? 28 ఈ 2 రోజుల్లోనే వెళ్తారు ఎన్సీసీ ఉన్నవాళ్ళు. కానీ నీ పేరు లేదుగా లిస్ట్లో. ఏం చేస్తావు? ఫస్ట్ రోజునే వెళ్ళిపోనన్నా. 28 తారీఖు ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళందరూ ఓన్లీ నూజివీడు వెళ్ళాలి నాన్న. నూజివీడి క్యాంపస్, కృష్ణా డిస్టిక్ అండ్ ఏపీ. అండ్ దిస్ ఇస్ ద పిన్ కోడ్. అండ్ నీకు ఏదైనా డౌట్స్ వస్తే చక్కగా ఇవి కాంటాక్ట్ చేసుకుని క్లారిటీ తీసుకో. స్పెషల్ కేటగిరీ ఈ 4 కేటగిరీస్ వాళ్ళు కౌన్సిలింగ్కి కంపల్సరీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కంపల్సరీ నూజివీడు మాత్రమే వెళ్ళాలి. సార్ కౌన్సిలింగ్ టైంలో వెళ్తాం సార్ అంటే వద్దు నాన్న, అలాగా మిస్ చేసుకోవద్దు. డబ్బులు పోయినా పర్లేదు, ముందు 28 నుంచి ఏదైతే నీకు డేట్ ఇచ్చారో ఆ డేట్లో వెళ్ళు. కానీ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి 1వ తారీఖు వరకు ఇచ్చారు. 28 డిసెంబర్ నుంచి జనవరి 1 వరకు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఎవరికి సర్టిఫికెట్ మెన్షన్ చేయలేదు అన్న వాళ్ళకి, మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రం 2వ తారీఖు కూడా ఇచ్చారు. బట్ ఆ 2వ తారీఖుని ఎవరు వెళ్ళాలో పేర్లు ఇచ్చేసారు. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవన్నీ పెట్టాను ఎప్పుడో, ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను చూసుకోండి మళ్ళీ. ఓకేనా? ఆ డేట్ ఆ లిస్ట్ లింక్ పెట్టాను. లింక్ క్లిక్ చేస్తే నువ్వు వెబ్సైట్లోకి వెళ్ళవసరలా, ప్రతి ఒక్కటి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది. అది క్లిక్ చేస్తే లింక్ నీ క్లియర్గా నీ పేరు ఉంది అక్కడ. పేరు చూసుకో, ఏ డేట్ నువ్వు వెళ్ళాలో చూసుకో, పక్కాగా అన్ని సర్టిఫికేట్స్ పట్టుకెళ్ళిపో. ఇప్పుడు ఏం సర్టిఫికేట్ పట్టుకెళ్ళాలో నేను చెప్తాను. ఆ పక్కనే కూడా సర్టిఫికేట్స్ నువ్వేం తీసుకెళ్ళాలో ఇచ్చారు క్లియర్గా. అఫీషియల్ వెబ్సైట్లో ఎవ్రీథింగ్ క్లియర్గా ఉంది. నీకు ఎందుకు వందల కొద్ది వీడియోస్ చూడడం ఎందుకు దండగా? ఎన్ని వీడియోస్ చూసి నీకు మార్క్స్ పెరగవు కదా. కాబట్టి అఫీషియల్గా ఫాలో అవ్వండి. అఫీషియల్ వెబ్సైట్ నేను అన్ని చెప్పేది అందులో చూసి చెప్తున్నాను, పక్కాగా రాసి అందుకే చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇది సో స్పోర్ట్స్ వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్ళాలో క్లియర్గా ఇచ్చేసారు. ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఇదే 28 నుంచి 1 వరకు, ఇక్కడ కూడా ఫస్ట్ వరకు. కాకపోతే క్యాప్ ఒకటే అని మీరు ఆర్మీ బ్యాక్గ్రౌండ్ వారు మాత్రం 2వ తారీఖున కూడా ఇచ్చారు. ఓకే. సో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలన్నా ఓన్లీ నూజివీడు మర్చిపోవద్దు. రిమైనింగ్ వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రం నూజివీడు, ఆర్కే వ్యాలీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీకు దూరమైనా సరే నూజివీడు వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ కౌన్సిలింగ్ డేట్స్ చూద్దాం నాన్న. ఇక్కడ మన ఈ వీళ్ళు ఎన్సీసీ, ఆర్మీ, స్పోర్ట్స్ వీళ్ళందరూ ఎవరంటే నేమ్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళెవరు? అప్లికేషన్లు మెన్షన్ చేసిన వారు. అక్కడే మన పిహెచ్ సోదరులు కూడా ఉన్నారు. పిహెచ్ సోదరులు ఎప్పుడు వెళ్ళాలంటే 2వ తారీఖున జనవరి 2న వెళ్ళాలి. ఎవరు వీళ్ళు? అప్లికేషన్లో మెన్షన్ చేశారు, నీ పేరు కూడా ఉంది వాళ్ళు. సో ఇక్కడ కూడా అంతే, పేరు మెన్షన్ చేయకపోయినా అప్లికేషన్లో నువ్వు పెట్టకపోయినా సరే వారు కూడా 2వ తారీఖున వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, వీళ్ళిద్దరు అప్లికేషన్లో పెట్టకపోయినా అదే రోజు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. మన పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇది మై డియర్, నీకు ఆర్జీవికేటీ అడ్మిషన్స్ 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ అని క్లియర్గా ఇచ్చున్నారు. మన టెలిగ్రామ్ గ్రూప్లో ఆల్రెడీ ఎప్పుడో పంపించేసాను ఈ డీటెయిల్స్ అన్నీ మన గ్రూప్లో ఉన్నాయి. అయితే ఇది ఎలా మాస్టారు, ఏం చేయాలి అని కొంతమంది పిల్లలు అడుగుతున్నారు. దీని గురించి నీకు ర్యాంక్ వస్తుంది, సీట్ వస్తుందా లేదా నువ్వు ఆలోచించొద్దు. ఇప్పుడు అస్సలు ఆలోచించావా నువ్వు నష్టపోతావు. ఎందుకంటే అది ఆలోచిస్తూ కూర్చుని కావాల్సిన సర్టిఫికెట్స్ నువ్వు రెడీ చేసుకోవట్లేదు మిత్రమా, అది ప్రాబ్లం. సో సీట్ వస్తుందా లేదా నీకు అనవసరం. నీకు ర్యాంక్ ఇచ్చేసారు, ఏ రోజున రావాలో చెప్పారు,
నువ్వు ఏ రోజున రావాలో డిసైడ్ చేసుకో, చక్కగా రిజర్వేషన్ చేసుకో, బస్సు రిజర్వేషన్స్ చేసుకో, నువ్వు ఏం పట్టుకెళ్ళాలి రెడీ చేసుకో. ముందు మషానా అంటే అదే ఏం తీసుకెళ్ళాలి, సర్టిఫికేట్స్ అండ్ ఆ రోజు కావాల్సిన డబ్బులు రెడీ చేసుకోండి, అలా అవి రెడీ చేసుకో. సీట్ వస్తున్న తర్వాత ఆలోచించావంటే నువ్వు తీసుకెళ్ళవలసిన విషయాలన్నీ మర్చిపోతావు మిత్రమా. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దాని గురించి ఆలోచించగా నంబర్ ఆఫ్ వీడియోస్ చూడక, నువ్వు కావాల్సింది ఇది. అఫీషియల్ వెబ్సైట్లో ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అన్నీ పెట్టాను, ఇవి కూడా చూసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఆల్రెడీ 28వ తారీఖుని నుండి 2వ తారీఖు వరకు అడ్మిషన్స్ జరిగిపోయాయి కదా, జరిగిపోయి ఉంటాయి. ఎవరు స్పెషల్ కేటగిరీ మన వాళ్ళు 2వ తారీఖు వరకు అయితే 3వ తారీఖు గ్యాప్ ఇచ్చి 4వ తారీఖు నుంచి అడ్మిషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు గ్యాప్ ఇచ్చారు? ఆ 3వ తారీఖుకి ఇంతవరకు ఎన్ని సీట్స్ అయిపోయి క్లియర్ చేసుకుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉండవు, ఒకటే ఫేజ్లో అడ్మిషన్ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి 4,000 సీట్లే ఉన్నాయి, కానీ నిన్ను సుమారుగా 20,000 ర్యాంక్ వరకు పిలిచారు. ఎందుకు పిలిచారు అలాగా? ఒక ఫేజ్లో అడ్మిషన్ కంప్లీట్ చేసేస్తారు. అది నువ్వు చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు అశ్రద్ధ చేయొద్దు. ఫేజ్ 1 మిస్ అయితే ఫేజ్ 2కి వెళ్దాము అని ఆ థాట్ పెట్టుకోవద్దు. నెంబర్ ఆఫ్ వీడియోస్ చూస్తూ కూర్చుంటే ఇదే పని. నువ్వు ఏం చేయాలో చూద్దాం ఇప్పుడు మనం. రైట్, ఇప్పుడు చూడండి 4వ తారీఖున నువ్వేం చేయాలి. నీకు ఫర్ ఎగ్జాంపుల్ 360 ర్యాంక్ వచ్చింది, 360 ర్యాంక్ వచ్చింది. ఏం చేస్తావు? 4వ తారీఖున ముందునే చెక్ చేసుకోవాలి నువ్వు అడ్రస్ ఎక్కడ ఏంటో. ఆ రోజున ప్రశాంతంగా బస్సు ఎక్కితే కుదరదు మిత్రమా. నీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఈ రోజే వీడియో చూసిన ఈ రోజునే నూజివీడులో క్యాంపస్ ఎక్కడ ఉంది, మనం వెళ్ళడానికి ఎన్ని గంటలు పడుతుంది అని చూసుకో. నీకు మార్నింగే అడ్మిషన్ అనుకో, నీకు 8 AM నువ్వు ముందు రోజే వెళ్ళిపో మిత్రమా. ఏం నష్టం లేదు, డబ్బులు పోతే పోయి ముందు రోజే వెళ్ళిపోయి అక్కడ కూర్చో. ఆ క్యాంపస్లో కాదు, ఆ ఊరిలో ఉండు. ఆ ముందు రోజే వెళ్ళిపోయి చక్కగా క్యాంపస్ ఎక్కడ చూసుకుని. ఇది ప్రతి ఒక్కటి చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పేది. ఆ రోజు 8 గంటలు కదా సార్ వెళ్తాను తర్వాత వెళ్తాను అని వద్దును మిత్రమా, ముందే చూసేసుకోండి. సరే, ఫస్ట్ రోజున ఎవరు ఆల్ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అందరినీ ఆ రోజు పిలిచారు. ఎవరిని? 1 నుంచి 400 ర్యాంక్ వరకు పిలిచారు. మార్నింగ్ సెక్షన్లో 1 to 200 ర్యాంక్ వరకు. 1 to 200 అంటే 200 మెంబర్స్ వస్తారా? రారు. ఎందుకు రారు? ఆల్రెడీ అక్కడ అడ్మిషన్ అయిపోయింది చూసారుగా, వాళ్ళలో ఇందులో చాలామంది ఉండొచ్చు కదా. పోనీ ఇక్కడికి 400 మెంబర్స్ వస్తారా మొత్తానికి ఆ రోజు అంటే? రారు. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అడ్మిషన్స్ అయిపోయి ఉంటాయి. ఆల్రెడీ ఈ 400 మందిలో 400 ర్యాంక్ అంటే ఏంటి? 400 మందేగా. 400 మందిలో సుమారుగా ఒక 10 to 15 మెంబర్స్ ఆల్రెడీ జంప్ జలాన్ని ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో జాయిన్ అయిపోయి ఉంటారు. నువ్వు కంగారు పడదు. అందుకనే 4,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినా నీకు సీట్ రావచ్చు అని ఎందుకు నేను గ్యారంటీ ఇవ్వగలుగుతున్నానంటే, చాలామంది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు ఎగ్జామ్ రాసిన తర్వాత, అక్కడ సీట్లు మిగిలిపోతాయిగా. అందుకని నీకు ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు నిన్ను ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తూ ఉంటారు సీట్స్ ఎవరెవరు రావాలి. 401 నుంచి 1200 అని ఇచ్చారు. ఎప్పుడు? నెక్స్ట్ డేనా, 3వ తారీఖు 5వ తారీఖున. కానీ ఆ రోజు మళ్ళీ నేను మీకు సీక్రెట్స్ అన్ని చెప్పేస్తున్నాను. ఆ రోజు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇమీడియట్గా ఉదయం 6 గంటలకల్లా అప్లోడ్ చేస్తాను. ఏంటి? 1200 మంది కాదు, ఇంకా ఎక్కువ మందిని పిలుస్తారు. ఇది టాప్ సీక్రెట్, నిజం. పిలుస్తారు. షెడ్యూల్ ఇచ్చేశారు కదంటే కాదు, నేను పిలుస్తారు. నేను చెప్తాను ఆ విషయం. ఎందుకు చెప్తాను అంటే, ఎన్ని సీట్స్ ఉన్నాయో అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. ఫస్ట్ డే అడ్మిషన్ అయిపోయిన తర్వాత 2వ తారీఖుకే తెలుస్తుంది ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటని. అప్పుడు నీకు ఇవి మాడిఫికేషన్స్ అవుతూ ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, నువ్వు వర్రీ కావద్దు. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాకపోతే అందరికంటే కొంచెం లేట్ అవుతుంది, కానీ పక్కా ఎవిడెన్స్తో ఇస్తూ ఉంటాను. ఓకేనా? నువ్వు వర్రీ కావద్దు. అలాగా 8వ తారీఖు వరకు ఇచ్చారు, 4,000 వరకు. తర్వాత కేటగిరీ వైజ్ ఇచ్చారు. కేటగిరీ వైజ్ ఎలా ఇచ్చారంటే, 9వ తారీఖున ఆల్ బీసీ కేటగిరీస్ ఎలా ఇచ్చారంటే బీసీఏని పిలిచారు. అండ్ ఆల్ బీసీ కేటగిరీ ఏమో ముందు వెళ్ళిపోవాలి నాన్న. 9వ తారీఖున మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 9వ తారీఖున నేను బీసీబీ లేదా బీసీఈ కాబట్టి తర్వాత వెళ్దాము 10వ తారీఖున అనుకోవద్దు మిత్రమా. ఆల్ కేటగిరీ వాళ్ళు 9వ తారీఖునే వెళ్ళాలి. ఆల్ కేటగిరీ బీసీ, నాట్ ఎస్సీ ఎస్టీ, ఆల్ కేటగిరీ బీసీ. ఇది చాలా ఇంపార్టెంట్. మన గ్రూప్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఆల్ కేటగిరీ బీసీ వాళ్ళు 9వ తారీఖున ఎప్పుడు వెళ్ళాలి మాస్టర్ అంటే, ఉదయం 8 గంటలకి వెళ్ళాలి. అంటే 8వ తారీఖున నువ్వు వెళ్ళి ఆ ఊర్లో కూర్చోవాలి. ఎవరెవరు వెళ్ళాలి అంటే, 4,100 నుంచి 5,000 సీట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, 4,001వ ర్యాంక్ నుంచి 5,000 ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలి నాన్న? 8వ తారీఖున వెళ్ళిపోయి చక్కగా
9వ తారీఖున 8 కల్లా నువ్వు అక్కడ ఉండాలి. ఆలా కాదు, దాని కింద చూడండి, బీసీఏ 9వ తారీఖున ఆల్ బీసీ కేటగిరీస్ అన్నాడు, మళ్ళీ బీసీఏ అన్నాడు. బీసీఏ మధ్యాహ్నం పిలిచాడు వాళ్ళని, చూడండి. మార్నింగ్ బీసీఏ అని పిలవలేదు నాన్న, చాలా క్లియర్గా ఇచ్చారు. మార్నింగ్ బీసీఏ అని పిలవలేదు. ఎప్పుడు పిలిచారు బీసీఏని? మధ్యాహ్నం పిలిచారు. ఎక్కడ? 5001 ర్యాంక్ నుంచి 7000 ర్యాంక్ వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, చాలా ఇంపార్టెంట్. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ, బీసీఏబి, సారీ ఇక్కడ బీసీఏ, బీసీసీ, బీసీఈ వాళ్ళు ఏం చేయాలంటే మై డియర్స్, ఆల్ కేటగిరీ వాళ్ళు, ఆల్ బీసీ కేటగిరీ వారు 9వ తారీఖున మార్నింగ్ 8 గంటలకల్లా అక్కడ అటెండ్ అమ్మన్నారు. 4001వ ర్యాంకు నుంచి 5000 ర్యాంక్ వరకు. అదే రోజున బీసీఏ వాళ్ళను ఉండమంటున్నారు. బీసీఏ వాళ్ళు మార్నింగ్ వెళ్ళాలి, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ వెళ్ళాలా? మార్నింగ్ వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ ఎవరు వెళ్ళాలి? 5001వ ర్యాంకు నుంచి 7000 ర్యాంకు ఉన్నవాళ్ళు. ఎవరు? బీసీఏ. ఓకేనా? క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత 10వ తారీఖున ముగ్గురు వెళ్ళాలి. 10వ తారీఖున 3 కేటగిరీస్ వాళ్ళు వెళ్ళాలి. జాగ్రత్తగా వినండి, టెలిగ్రామ్లో ఉంది కాబట్టి చూడండి, లేకపోతే జాగ్రత్తగా వినండి. 10వ తారీఖున ముగ్గురు కేటగిరీ వాళ్ళు వెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ వారు ఎప్పుడు వెళ్ళాలి? ఉదయం వెళ్ళాలి. ఉదయం ఎవరు వెళ్ళాలి? 4001వ ర్యాంకు నుంచి 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్, అమ్మాయిలా అబ్బాయిలా అందరూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 10వ తారీఖున మార్నింగ్ 8 గంటలకు అక్కడ ఉండాలి. 4001 నుంచి 10,000 ర్యాంకు. క్లారిటీ వచ్చింది కదా? అదే రోజున 10వ తారీఖునే బీసీసీ, బీసీఈ వారు వెళ్ళాలి. బీసీసీ, బీసీఈ వారు ఎప్పుడు వెళ్ళాలి? 10వ తారీఖున మధ్యాహ్నం వెళ్ళాలి. మధ్యాహ్నం బీసీసీ, బీసీఈ వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి మాస్టారు అంటే, బీసీసీ వాళ్ళు అయితే 5001 నుంచి 16,000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. నేను చెప్పేది మన గ్రూప్లో ఉంది, చూసుకోండి, క్లారిటీ వస్తుంది. 5001 నుంచి 16,000 ర్యాంక్ ఉన్నవాళ్ళు బీసీసీ వారు వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ 12 కల్లా అక్కడ ఉండాలి. అదే రోజున 10వ తారీఖున బీసీఈ వాళ్ళు 5001వ ర్యాంకు నుంచి 11,000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. బీసీఈ వాళ్ళు, బీసీసీ అయితే 16 ర్యాంకు, బీసీఈ అయితే 11,000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. బీసీఈ అర్థమవుతుంది నాన్న. ఇప్పుడు 11వ తారీఖున మన ఎస్సీ ఫ్రెండ్స్, ఎస్సీ అండ్ ఎస్టీ నాన్న జాగ్రత్తగా, ఎస్సీ ఎస్టీ సోదరులు ఎప్పుడు వెళ్ళాలి అంటే 11వ తారీఖున వెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ అది ఎప్పుడు? మార్నింగ్ సెషన్లో ఎస్సీ సోదరులు వెళ్ళాలి నాన్న. 11వ తారీఖు మార్నింగ్ 8 గంటలకి మన ఎస్సీ సోదరులు ఏ ర్యాంక్ నుంచి? 4001వ ర్యాంకు నుంచి 12,000 ర్యాంక్ వరకు వెళ్ళాలి. ఓకేనా? 4001వ ర్యాంక్ నుంచి 12,000 ర్యాంక్ వరకు ఎస్సీ సోదరులు వెళ్ళాలి. అయితే ఎస్సీ స్టూడెంట్స్, ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ సోదరులు అంటే అబ్బాయిలు అనుకుంటారేమో, అమ్మాయిలు తిట్టుకుంటారని చెబుతున్నా. సోదరులు అనేది నాకు కొంచెం ఊత పదం, రైట్. ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు 11వ తారీఖున మధ్యాహ్నం వెళ్ళాలి. మధ్యాహ్నం 12 గంటలకి 4001వ ర్యాంకు నుంచి 20,000 ర్యాంక్ వరకు వెళ్ళచ్చు. 4001 నుంచి 20,000 ర్యాంక్ వరకు వెళ్ళిన వాళ్ళందరికీ సీట్ వచ్చేసిందా సార్ అంటే లేదు అని కింద వెంటనే నోటీస్ ఇచ్చారు చూడండి. ఆల్ అబోవ్ ర్యాంకర్స్ ఆర్ జనరల్ మెరిట్ ర్యాంక్స్ బట్ నాట్ కేటగిరీ ర్యాంక్స్. నేను చెప్పినవన్నీ జనరల్ మెరిట్ ర్యాంక్స్ అనమాట. కేటగిరీ ర్యాంక్స్ మీకు సెపరేట్గా ఇచ్చారు, అయినప్పటికీ ఈ ర్యాంక్స్ బేస్ చేసుకుని వెళ్ళాలి. సరే, ఏంటి మాస్టర్ ఇంపార్టెంట్ నోట్ అంటే, ఇక్కడ call for counseling does not guarantee admissions or more number of candidates have been called for counseling under all category to complete the counseling process in one phase. మీకు చదువుకోవడం రాదని నేను చెప్పట్లేదు, మీకు చదువుకోవడం వచ్చు. అయినా ఎందుకు చెబుతున్నానంటే మీ క్లారిటీ కోసం, ఫ్రెండ్స్ చెప్పమన్నారని చెప్తున్నా. 1 ఫేజ్లో కంప్లీట్ చేసేస్తారు. సెకండ్ ఏంటి మరి? క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.rgukt.in. నేను అదే కదా రోజు చెప్తూ ఉంటాను, అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అవ్వాలి. ఫర్ కేటగిరీ వైజ్ సీట్ అవైలబుల్ స్టేటస్ ఆన్ డైలీ బేసిస్. డైలీ బేసిస్లో డైలీ ఆ రోజు నుంచి 28 నుంచే స్టార్ట్ అయిపోతాయి. బట్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్ పంపిస్తాను, మీరు వర్రీ కావద్దు, లేదా మీరు అక్కడ వెబ్సైట్లో చూసుకుంటూ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఎయిదర్ టు ఆర్కే వ్యాలీ ఆర్ నూజివీడి క్యాంపస్ at the specified
రిపోర్టింగ్ డేట్ అండ్ టైం. అది నీకంటూ ఒక డేట్ టైం ఇచ్చారుగా, ఆ డేట్లో 2 క్యాంపస్లు ఏదో క్యాంపస్కి నువ్వు వెళ్ళొచ్చు. మై డియర్స్, కేర్ఫుల్గా వినాలి ప్రతి ఒక్కటి, ఓకేనా. సీట్స్ విల్ బీ అలాటెడ్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. అర్థమైందా? సీట్ అలాట్మెంట్ చేసిన నువ్వు ఉంటేనే నీకు ఇస్తారు, లేదంటే నీ కోసం సీట్ దాచి పెట్టరు అక్కడ. కాబట్టి డోట్ ప్రకారం మనం వెళ్ళాలి. ఆర్జీఈకేటీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ లేట్ రిపోర్టింగ్. నువ్వు లేట్గా వెళ్ళావు, వాళ్ళకి అనవసరం. సార్ ట్రైన్ ఆగిపోయింది, అలా అనవసరం. బస్సు ఆగిపోయింది, వాళ్ళకి అనవసరం. సార్ నా బండి పంచర్ అయింది, వాళ్ళకి అనవసరం. కాబట్టి అందుకే నేను ముందు రోజు వెళ్ళమని ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుంది మిత్రమా? చాలా నేను చెప్పే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. ముందు రోజు వెళ్ళమని చెప్తున్నాను అందుకే. కాబట్టి వెళ్ళారంటే కుదరదు, వాళ్ళకి రెస్పాన్స్ ఏం చెప్పినా వాళ్ళు వినరు, ముందే చెప్పేశారు. తర్వాత ఏంటంటే క్యాండిడేట్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ, ఎవరైతే పిహెచ్, సిఏపి, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండర్ జనరల్ కేటగిరీ బేసింగ్ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్. కానీ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ చెప్పాను 28 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతుంది. ఆ కేటగిరీలో పొరపాటును వెళ్ళకపోయి, కానీ కంపల్సరీ వెళ్ళాలి. పొరపాటును వెళ్ళలేకపోయావు, లేదా ఆ రోజు నీ అడ్మిషన్ కంప్లీట్ అవ్వలేదు, నాన్న నువ్వు అక్కడ అడ్మిషన్ అయ్యిందని నీకు ఎలా తెలుస్తుంది అంటే అమౌంట్ పే చేస్తేనే అడ్మిషన్ అయినట్టు అని చెప్పాను నాన్న, అది చెక్ చేసుకో. అవ్వలేదనుకో ఇన్ కేసు, మరి నీ మెరిట్ వైజ్ కూడా ఇచ్చారుగా, అప్పుడు వెళ్ళొచ్చు అంటున్నారు. కానీ ఆ అవకాశం మీరు తీసుకోకుండా ముందునే నీ స్పెసిఫిక్ డేట్లో అడ్మిషన్ అయిపోవడం మంచిది. కాకపోతే అప్పుడు కూడా రావచ్చు అని చెప్తున్నారు వీరు, చెప్పనివ్వండి. ఓకే, తర్వాత స్పెషల్ కేటగిరీ అడ్మిషన్స్ విల్ బి మేడ్ సెపరేట్లీ ఆఫ్టర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కేటగిరీ మెరిట్ సబ్మిటెడ్ బై ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ అండ్ దేర్ డెసిషన్ ఈజ్ ఫైనల్. అంతే. స్పెషల్ కేటగిరీ అనేది ఆర్జీక్యూటీ ఎవరు సొంతంగా డెసిషన్ కాదు, మా డెసిషన్, ఎవరి డెసిషన్ కాదు. కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. స్పెషల్ కేటగిరీ, ఆర్మ్డ్ కేటగిరీ ఉన్నారు, అది స్పెషల్ కేటగిరీ. వాళ్ళు ఇస్తారు ఇలాగా, వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేము చేస్తున్నాం, కానీ మేము సొంతంగా చేయట్లేదని ఆర్జీక్యూటీ వారు చెప్తున్నారు. క్లారిటీ వచ్చిందా? స్పెషల్ కేటగిరీ అంటే క్యాప్, ఎన్సిసి అండ్ పిహెచ్ అండ్ స్పోర్ట్స్, ఆ 4 కేటగిరీస్, రైట్. తర్వాత candidates wish to claim reservation under BC, SC, ST and EWS category need to produce relevant category certificates issued by the competent authority at the time of counseling. అది ఆ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఆ సర్టిఫికేట్స్ కంపల్సరీ నీ దగ్గర ఉండాలి అని చెప్పాను. అవి సబ్మిట్ చేసినా సరే ఒరిజినల్ సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకోవాలి. మరో ఇంపార్టెంట్ విషయం చెప్పాను, ఈ అన్నిటికీ కంపల్సరీ 3 sets ఆఫ్ కాపీస్ ఆఫ్ జిరాక్స్ ఉండాలి మై డియర్. ఇప్పుడే తీసి రెడీ పెట్టుకో. ఈ విషయం గత నెల రోజుల క్రితమే చెప్పాను నేను, ఆల్రెడీ అప్పుడే చెప్పాను, మీకు ఎగ్జామ్ అయిన తర్వాతనే చెప్పాను. ఎగ్జామ్ అయిపోయింది కదా రెడీ చేసుకోండి అని చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. 3 sets అన్నీ మొత్తం అన్ని జిరాక్స్ కాపీలు, నీ ఆధార్ కూడా పెట్టుకో. ఏమైంది? నీ ప్రూఫ్, ఫోటో ప్రూఫ్ అనమాట. అన్ని కార్డ్స్ 3 కాపీస్ జిరాక్స్ తీసి పెట్టేసుకోండి, ఓకేనా. తర్వాత if selected each candidate need to pay registration fee. అదే ఇప్పుడు చెప్పాను కదా, 1500 రూపీస్ ఉంది, అందులో 1000 రూపీస్ ఏమో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అండ్ refundable caution deposit 2000 rupees, ఓకేనా, బై ఆల్ కేటగిరీస్. అండ్ దెన్ 3500 rupees for all and 3000 rupees in SC ST candidate at the time of admission. అది నేను ఆల్రెడీ ముందు ఎప్పుడో లాస్ట్ మెసేజ్లోనే చెప్పాను. ఇది ఎంత ఫీజు అనేది 3500 ఫీజు కట్టాలి. ఆ ఫీజు కడితేనే కట్టించుకుంటే అడ్మిషన్ అయినట్టు, మర్చిపోకుండా. వెళ్ళిపోయి అయిపోయింది కదా నువ్వు బయటికి రావద్దు, అడ్మిషన్ అయిపోయింది నా సర్టిఫికేట్స్ తీసేసుకున్నారని రావద్దు. అడ్మిషన్ అయితే అమౌంట్ కట్టించుకుంటేనే నీ అడ్మిషన్ కన్ఫర్మ్ అయినట్టు, ఓకేనా. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. అయితే ఇంక సర్టిఫికేట్స్ ఏంటి మాస్టారు అంటే అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకేం పెట్టుకెళ్ళి ఒకసారి ఆల్రెడీ చెప్పాను, వాళ్ళు ఒకసారి డిస్కస్ చేద్దాం. నాన్న సర్టిఫికేట్స్, నువ్వేం సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి నాన్న, నువ్వు బ్లైండ్గా నేను చెప్పిన మాట కూడా నమ్మకూడదు. ఎవరు చెప్పినా నమ్మక, నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి అమ్మయ్య అనుకోక. అఫీషియల్ వెబ్సైట్ www.rgukt.in, అందులోకి వెళ్ళి చూడాలి. సేమ్ లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పంపించాను, ఇవన్నీ టెలిగ్రామ్ గ్రూప్ పెట్టాను చూడండి. అయితే ఏమేమి సర్టిఫికేట్స్ అనేది ఒక్కసారి ఓరల్గా చెప్తాను, నువ్వు చూసుకోవచ్చు. ఫస్ట్ RGUKT సెట్ మార్క్ మెమో,
మార్క్ మెమో, నేను అదే చెప్పాను కదా, మార్క్స్ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వదిలేసానంటే వదలొద్దు నాన్న. మార్క్స్ మెమో ఆల్రెడీ మొన్న ఇచ్చారు ఫస్ట్లో, ఆ మార్క్స్ మెమో ప్రింట్అవుట్ తీసుకో. తర్వాత ఆర్జేఈకేటీ సెట్ ర్యాంక్ కార్డ్, ఫస్ట్ మార్క్స్ మెమో, 2 ర్యాంక్ కార్డ్. మూడోది హాల్ టికెట్ ఆఫ్ 10th క్లాస్ స్టాండర్డ్. 10th క్లాస్ స్టాండర్డ్ హాల్ టికెట్ ఇవ్వలేదని ఇంకా ఇందాక ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు అబ్బాయి, ఇంకా ఇవ్వకపోతే తాట తీయండి. ఎందుకు ఎవరు ఎగ్జామ్ రాయలేదు కదా సార్ అంటే, లేదు ఈ విషయం నేను 15 days బ్యాక్ చెప్పాను మీకు నాన్న, నువ్వు ఏమేమి సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. 10th క్లాస్ మార్క్ లిస్ట్, మూడవది 10th క్లాస్ ఏంటిది 10th క్లాస్ హాల్ టికెట్, 10th క్లాస్ హాల్ టికెట్. నాలుగవది రెసిడెంట్ సర్టిఫికేట్ బై దోస్ క్లెయిమింగ్ లోకల్ కేటగిరీ ఫర్ డీటెయిల్స్ సి ఎనెక్జర్ 2. చూడు ఒకసారి ఏమైంది, అందులో క్లియర్గా పంపించానుగా అఫీషియల్. ఇప్పుడు కూడా మళ్ళీ ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న ఎనెక్జర్స్ అన్నీ మనం టెలిగ్రామ్ గ్రూప్ పంపించాను, ఒకసారి చూసుకోండి. దాని ప్రకారం లోకల్ క్యాండిడేట్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఐదవది రెసిడెంట్ సర్టిఫికేట్స్, చూడండి ఇందాక రెసిడెంట్ సర్టిఫికేట్ బై దోస్ క్లెయిమింగ్ లోకల్ క్యాండిడేట్, ఇప్పుడు రెసిడెంట్ సర్టిఫికేట్ దట్ ఈస్ నథింగ్ బట్ సర్వీస్ సర్టిఫికేట్ ఆఫ్ ద పేరెంట్ బై దోస్ క్లెయిమింగ్ నాన్ లోకల్. నువ్వు లోకల్ అయినప్పుడు వదిలేసే కేటగిరీ ఫర్ డీటెయిల్స్ సి ఎనెక్జర్ 3 చూడండి, అందులో క్లియర్గా ఉంది చూడండి ఒకసారి. తర్వాత 6th వన్ ప్రూఫ్ ఆఫ్ ద క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా బై దోస్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఎనీ ఆఫ్ దీస్ కేటగిరీ ఫర్ డీటెయిల్స్ సి ద ఎనెక్జర్ 4. ఎనెక్జర్ 4లో ఎలా ఉందో అలాంటి సర్టిఫికేట్ కావాలి. నా దగ్గర ఉంది సార్, ఒక 10 సంవత్సరాల క్రితం నేను తీసుకున్నాను క్యాస్ట్ సర్టిఫికేట్, కుదరదు నాన్న, నువ్వు కోపడినా సరే కుదరదు. వీళ్ళు ఎలా అడిగితే అలా ఇవ్వాలి నాన్న. మీ సేవకి మీ వాలంటీర్ ఎవరు మొన్న ఫోన్ చేశారు, ఒక అమ్మాయి ఫోన్ చేసింది. నాన్న నేను చెప్తున్న ఎగ్జాంపుల్స్, ఫోన్ చేసి సార్ మా వాలంటీర్ అన్నారు రెసిడెంట్ సర్టిఫికేట్ అవసరం లేదంటే, ఎందుకంటే క్యాస్ట్ కమ్యూనిటీ రెసిడెంట్స్ అందులోనే ఉంటుందంట సార్ అని చెప్పారు. తప్పు కదా అది, అందులో రాసి ఉంటుంది క్యాస్ట్ కమ్యూనిటీ రెసిడెన్స్ అని క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, కానీ అది రెసిడెంట్ సర్టిఫికేట్ సరిపోదు. ఎందుకంటే క్యాస్ట్ నువ్వు పుట్టినప్పుడు 1వ తరగతిలో ఉన్నప్పుడు నీ క్యాస్ట్ ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్టే, కానీ 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత నువ్వు ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్టే, ఇంజనీరింగ్కి వెళ్ళినా ఏ క్యాస్ట్ ఆ క్యాస్టే, కానీ రెసిడెన్స్ ఉండదు, మారిపోతుంది మిత్రమా. నువ్వు 1st క్లాస్లో ఉన్నప్పుడు వేరే చోట ఎక్కడో చదివావు, తూర్పుగోదావరి జిల్లాలో చదివావు. 10th క్లాస్కి వచ్చి 7th క్లాస్కి వచ్చేసరికి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వచ్చి లేదా శ్రీకాకుళం తెలంగాణలో చదివావు. అప్పుడు నువ్వు ఏది రెసిడెన్సీ అవుతుంది? నువ్వు 1st క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్న కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్లో రెసిడెన్సీ ఇప్పుడు 10th క్లాస్ నువ్వు తెలంగాణ చదివింది సేమ్ అవుతుందా? అవ్వదు మిత్రమా. అందుకే చెప్తున్నా రెసిడెన్స్, నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, రెసిడెంట్ సర్టిఫికేట్ చేయించుకోవాలి. క్యాస్ట్ కమ్యూనిటీ రెసిడెన్స్ అందులో ఉన్నా సరే అది సరిపోదు. ఈ ఎనెక్జర్ 4 చూడండి, దాని ప్రకారం రెసిడెంట్ సర్టిఫికేట్ చేయించుకుని ఉంటారు. ఆల్రెడీ మన గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో అందరినీ రోజు ఓ డబ్బా కుడుతూనే ఉన్నాను, చేయించేసారు పాప, రెడీగా ఉన్నారు, మిగిలిన వాళ్ళు చేయించుకోండి. రైట్. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ బై దోస్ క్లెయిమింగ్ రిజర్వేషన్ అండర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ ప్రకారం సర్టిఫికేట్ రెడీ చేసుకుని ఉండాలి. ఇప్పుడు వచ్చిందంట, నిన్న ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి సర్టిఫికేట్ ఇప్పుడు వచ్చింది సార్ ఏం చేయమంటారని అడుగుతున్నారు. సర్లే పాపం వాళ్ళు ఏం చేస్తారు, మీరు చాలామంది ఫైట్ చేసిన కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది, వర్రీ కావద్దు, సర్టిఫికేట్ తీసుకుని ఆ రోజు వెళ్ళండి. ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎప్పుడు వెళ్ళాలో మెన్షన్ చేశానుగా, ఆ రోజు వెళ్ళండి. ఆల్ కేటగిరీస్లో ఉన్నప్పుడు దాని ప్రకారం పక్కాగా ఇది ఫాలో అవ్వండి. నన్ను ఆన్లైన్లో కాదు, ఎవరో చెప్పింది కాదు ఫాలో అవ్వడం, ద గ్రేట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వాలి. రైట్. ఈడబ్ల్యూఎస్ అయిపోయిన తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సోదరులు వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. అది కూడా ఎనెక్జర్ 5 చూడండి, మీకు నచ్చినట్టు కాదు, ఎనెక్జర్ 5 చూడండి, వాళ్ళు ఇచ్చారు కదా ఎనెక్జర్ 2, 3, 4, 5, దాని ప్రకారం నీ సర్టిఫికేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి మిత్రమా. సార్ నా ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ ఉంది అంటే కుదరదు నాన్న, ఒకసారి చెక్ చేసుకో ఏమైంది, ఆ సర్టిఫికేట్ పక్కన పెట్టుకో, ఎనెక్జర్ 5 ఎలా ఉందో చూసుకో, మన గ్రూప్లో పెట్టాను చూసుకో, కంపేర్ చేసుకో, ఎస్ అలాగే ఉంది చెక్ చేసుకో, ప్రాబ్లం లేదు, ఓకేనా. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మడ్, అదే అని క్యాప్ అంటున్నాం కదా, ఆ క్యాప్ అంటే ఏంటనుకుంటారు, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్సెస్. నిజంగా మళ్ళీ వాళ్ళకి నమస్తే చెప్తున్నాను, ఎందుకంటే మనం ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నామంటే ద గ్రేట్ పవర్స్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు, అద్భుతం. నా పేరు త్రిమూర్తులు కదా, అందుకే త్రివిధ దళాలు సరదాగా చెప్తున్నా. త్రివిధ దళాలు అద్భుతం, వాళ్ళు ఉండడం వల్ల మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం, లేకపోతే ఇప్పటికి ఎప్పుడు మనల్ని పెద్ద జనాలు అదర్ కంట్రీస్.
ఓకేనా. వారు సర్టిఫికేట్స్ నాన్న మీరు కూడా క్యాప్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎనెక్జర్ 6 నాన్న ఒకసారి ఎనెక్జర్ 6 ప్రకారము నీకు సర్టిఫికేట్ ఉందో చెక్ చేసుకోండి అన్న. ఓకేనా, చెక్ చేసుకోండి. తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ ఆల్సో ఎనెక్జర్ 7. ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎనెక్జర్ 7 ప్రకారం ఉండాలన్న, అది దగ్గర పెట్టుకుని చెక్ చేసుకోండి. అలాగే ఉంటుంది, ప్రాబ్లం లేదు, భయపడవలసిన లేదు, చెక్ చేసుకోమని చెప్తున్నాను అంతే. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కూడా అంతే. ఎన్సీసీ అన్న స్పోర్ట్స్ అన్న ఒకటే కేటగిరీలోకి వస్తుంది కాబట్టి ఆ స్పోర్ట్స్ కూడా ఎనెక్జర్ 7 ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత అంతే, మెయిన్ అవే. ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్స్ టు సబ్మిట్ ఎనీ వన్ ఆఫ్ ద రిలవెంట్ సర్టిఫికేట్ అట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, he or she will not be considered of admission. చెప్పానా? ఒక్క సర్టిఫికేట్ రిలవెంట్ సర్టిఫికేట్ లేకపోయినా అన్నీ ఉన్నాయి సార్, నాకు స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్, నాకు ఈ సర్టిఫికేట్ లేదంటే కుదరదు. స్టేట్ ఫస్ట్ వచ్చింది, నాకు 10th క్లాస్ హాల్ టికెట్ లేదు అంటే కుదరదు, బయటకు పొమ్మంటారు. ఎవరైనా అంతే నన్ను, అలా అనట్లేదు నేను. వాళ్ళు చెప్పినప్పుడు అన్నీ పట్టుకెళ్ళాలని చెప్తున్నాను అనమాట. ఓకేనా, నీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, నిజంగా మన గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అయ్యి స్టేట్ ర్యాంకర్స్ రేపు వీడియోస్ పంపిస్తాను, వాళ్ళు ఆనందంగా స్టేట్ ర్యాంకర్స్ వచ్చారు, స్టేట్ ర్యాంక్ వచ్చింది సార్ మీ వల్ల అని చెప్తుంటే నాకు అసలు ఎంత ఆనందమో. నా వల్ల 100 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందారంటే లాట్ ఆఫ్ థ్యాంక్స్. 100 మంది. నేనేమి డబ్బులు సంపాదించాల, 2 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను, నేనేమో వేలు రూపాయలు సంపాదించలేదు, అయినప్పటికీ ఆనందం మాత్రం డబ్బులు పెట్టి కొనలేను అసలు. ఇదే స్టార్టింగ్ నేను యూట్యూబ్లోకి ఎంటర్ అవ్వడం, స్టార్టింగ్ నాకు ఇంత ఆనందం వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా బూస్టింగ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎలాట్. ఓకేనా, ఎస్, కష్టపడింది ఊరికి పోదు, నాకు ఎప్పటికప్పుడు ఫ్యూచర్లోనే బెనిఫిట్ వస్తుందని ఆశిస్తున్నాను, తర్వాత విషయం. బట్ ప్రజెంట్ అయితే ఆనందం కుప్పలకు వచ్చింది. థ్యాంక్ యూ నాన్న. రైట్, తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ అయిపోయింది కదా, సర్టిఫికేట్స్ అయిపోయినాయి. సర్టిఫికేట్స్ లేకపోతే ఎలా చేయనని చెప్తున్నారు. తర్వాత రెండో పాయింట్ ఇక్కడ ఉన్నాయని మొత్తం చెప్పేస్తున్నా. ద క్యాండిడేట్ సెలెక్టెడ్ ప్రొవిజనల్లీ ఫర్ RGQAT షుడ్ రిపోర్ట్ ఇన్ పర్సన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ admissions at RGQAT campus for verification of original certificates, document and the detailed as given in the అప్లికేషన్ ఫామ్. వావ్ నాన్న, మీరు ఇక్కడ వెరిఫికేషన్ అయిపోయింది కదా, నిద్రపోకూడదు, ఊరుకోకూడదు. మీకు 4 క్యాంపస్లు ఉన్నాయి కదా నాన్న, నువ్వు కానీ వెళ్ళేది ఆర్కే వ్యాలీకి కానీ నూజివీడు కానీ వెళ్తావు. అక్కడ అయిపోయిన తర్వాత నువ్వు కంపల్సరీ నువ్వు ఆ పర్టిక్యులర్ పర్సన్ అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఏ క్యాంపస్ అయితే నువ్వు క్యాంపస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు తప్పకుండా చూసుకో. 4 క్యాంపసెస్ IIIT ఇంజనీరింగే, కానీ నూజివీడు ఆర్కే వ్యాలీలో మాత్రము 7 కోర్సెస్ ఉన్నాయి. నూజివీడు అండ్ ఆర్కే వ్యాలీలో 7 కోర్సెస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 క్యాంపస్లో 5 కోర్సెసే ఉన్నాయి. అది ఆల్రెడీ వీడియోలో అంతకుముందు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అది చెక్ చేసుకోండి, నీకు కావాల్సిన కోర్స్ ఉందో లేదో చూసుకోనన్నా. అంతేగాని బ్లైండ్గా వెళ్ళిపోయి ఏ క్యాంపస్ అయినా ఒకటే జాయిన్ అవ్వకూడదు. నీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, ఆ కోర్సెస్ అన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో మళ్ళీ పెట్టాను చూసుకోండి. ఆ కోర్సెస్ మొత్తం 4 క్యాంపస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి అడ్రస్, ఆ క్యాంపస్లో ఏ సీట్స్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు పెట్టాను. అవి చూసుకుని నీకు ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత కాదు, నీకు ఏం కావాలనుకుని ఇప్పుడే చూసుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ క్యాంపస్ సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద తెలివైన వాళ్ళ లక్షణం. ఓకేనా, అది కూడా ఆ క్యాంపస్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చేయాలంట. ఇక్కడ అడ్మిషన్ అయిపోయింది కదా ప్రసాద్, ఇంట్లో కూర్చోకూడదు, వాళ్ళు చెప్తారు ఎక్కడికి వెళ్ళాలా అనేది, నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తాను, నో ప్రాబ్లం. ఆ క్యాంపస్కి వెళ్ళి వెరిఫికేషన్ నువ్వు చేయించుకోవాలంట. ఓకేనా, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న. వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద స్పెషల్ కేటగిరీ లైక్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ CAP NCC sports will be conducted at RGQAT Nujividi campus on prescribed dates. Students should report in person for certificate verification of special category also on specified dates at the ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ 4 కేటగిరీస్ ఉన్నారు కదా, NCC, ఆర్మీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, స్పోర్ట్స్, వీళ్ళు మాత్రం కంపల్సరీ నూజివీడి క్యాంపస్కి రావాలని చెప్తున్నారు నాన్న, పర్టికులర్ డేట్స్లో. అది మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ డస్ నాట్ గ్యారంటీ ద అడ్మిషన్ అంటున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది కదా, సీట్ గ్యారంటీ కాదు ఆ రోజు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, అది నా ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పేస్తున్నాను. జాగ్రత్త చూసుకోండి. ఈ కాపీస్ అన్నీ ఏవైతే అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి, చూసుకోండి అన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. సో అన్ని ఇన్ఫర్మేషన్స్ చెప్పాలని చెప్పి మనం లాంగ్ టైం తీసుకున్నాము. ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు బ్లైండ్గా ఇది ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ కెరీర్, నీ లైఫ్లో మొదటి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను ఇది. కాబట్టి ఫర్దర్గా వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అది తీసుకో.
దాంట్లో ఏముందో చక్కగా ఒక చోట ప్రింట్అవుట్ తీసేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. ప్రింట్అవుట్ తీసేసుకోవాలి చక్కగా, ఆ డేటా పక్కన పెట్టుకో, అది చూసుకుంటూ ఫాలో అవ్వాలి. సిలబస్ చక్కగా బుక్లో రాసుకోవాలి, అవి చదువుకుంటూ వెళ్ళాలి. నువ్వు అడ్మిషన్ అప్లై చేసినప్పుడే, ప్రిపేర్ అవుతున్నప్పుడే కౌన్సిలింగ్ టైంలో ఏం పెట్టుకెళ్ళాలి, ఒక ప్లాన్ ఉండిపోవాలి, అన్నీ అప్పుడు రెడీ చేసుకోవాలి. సోనా విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్స్. మన ఛానల్ మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పాతవారు ఎవరైతే మన ఛానల్ వల్ల మీరు లబ్ధి పొందారో వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ, చక్కగా స్మాల్ వీడియో తీసి పంపించండి, చక్కగా పంపించండి. మీ వల్ల నేను బెనిఫిట్ పొందానని చెప్తే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. మన ఛానల్లో అందరికీ పేరెంట్స్తో పాటు మీరు తీసుకు పంపించండి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బెస్ట్ కెరీర్. విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం డిప్లొమా కోర్సెస్ కంప్లీట్గా అది కూడా ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తాను. ఓకేనా? కీప్ వాచింగ్.